నేను గతంలో టీడీపీ తరఫున దుర్గి మండల మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. పనిచేసినందువల్ల గతంలో నేను అంటే వైసీపీ వాళ్ళ దగ్గర అప్పుడు అమౌంట్ తీసుకోవడం జరిగింది. అమౌంట్ 13 లక్షలు తీసుకుంటే 70 లక్షల ఆస్తి కబ్జా చేశారు. అది దౌర్జన్యంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి కెంటేసి బీరువా పరలు కొట్టి ఒరిజినల్ డాక్యుమెంటేషను మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఒప్పందం పత్రం అవన్నీ తీసుకొని అది ఎవరి హయాంలో జరిగిందంటే వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి అప్పుడు కంప్లైంట్ అని ఇచ్చారమ్మా? గతంలో ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను, దుర్గి పోలీస్ స్టేషన్లో పెట్టాను. కానీ నాకు అప్పుడు ఏమీ సహాయం జరగలేదు. దానికి తోడు నా కొడుకును కూడా వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్లో ఉంచి నాకెవరూ లేరు. నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్న టైంలో వచ్చి సామానంతా బయటేసి నా స్థలాన్ని కబ్జా చేశారు. ఇల్లు, స్థలము మొత్తం. అంతేకాకుండా గతంలో మాకు రావాల్సిన నోట్లు, ప్రామిసరీ నోట్లు ఉన్నా కానీ ఆ నోట్లను కూడా తీసుకెళ్ళిపోయారు. నాకు కనీసం 1.5 కోటి దాకా, నా కొడుకు పరంగా అయితే నా పరంగా అయితే 1.5 కోటి దాకా నాకు నష్టం జరిగింది. అది అప్పుడు ఎన్నోసార్లు అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎస్పీ కాడ పెడుతున్నా, ప్రతిసారి ఎస్పీ కాడ పెడుతున్నా కానీ నాకు న్యాయం అయితే జరగలేదు, అన్యాయమే జరిగింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ మొన్న ఈ మధ్య కూడా పెట్టాను ఎస్పీ దగ్గర. పెడితే సార్ని ఒకసారి కలవాలమ్మ నువ్వు అని అన్నారు. అందుకని కలిసి సార్కి చెప్పి సార్ ద్వారా నాకు న్యాయం జరుగుతేమో అని. వాళ్ళు ఇచ్చింది 13 లక్షలు, తీసుకుంది 70 లక్షలు. ఒకటి 7 లక్షలు ఇచ్చి 40 లక్షలు ఆస్తి కబ్జా చేశారు. అదేందని అడిగితే మా మీద దౌర్జన్యంగా ఎంతోమంది, ఒక 10 మంది 20 మంది అట్లా వేసుకొని 2-3 టైమ్స్ నా మీదకి వాళ్ళు దౌర్జన్యానికి దిగారు. కానీ ఆ టైంలో నాకు వైసీపీ టైంలో నాకు అస్సలు హెల్ప్ జరగలేదు, నాకు అన్యాయమే జరిగింది. ఏం న్యాయం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి? నేనైతే డైరెక్ట్గా వెంకట్రామరెడ్డి వాళ్ళ వల్లే నాకు అన్యాయం జరిగింది, రామకృష్ణారెడ్డి వల్లే నాకు అన్యాయం జరిగింది. వాళ్ళ బామర్ది దగ్గరే నేను అప్పు తెచ్చుకోవటం వల్ల 13 లక్షలు తీసుకోవటం వల్ల 70 లక్షల ఆస్తి తీసుకున్నాడు, కాజేశాడు. నన్ను ఒంటరిదాన్ని చేశాడు. నేను ఇవాళ ఒంటరిదాన్ని, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేకుండా ఏమి లేకుండా చేశారు. ఏం న్యాయం చేశాడు? ఎవరికి చేశాడు? కనీసం నాకు డ్వాక్రాలో కూడా నన్ను తీసేపిచ్చాడు జగను. అందరూ లబ్ధి పొందితే నాకు ఓటేయమన్నాడు, మరి ఓటేయలేదు. ఇప్పుడు కూడా అంటున్నాడు నేనే మళ్ళీ వస్తాను, మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పాను. నిజంగా ఎవరికి చేశాడు? నా దగ్గరికి నేను మాట్లాడతాను, నాతో మాట్లాడమను, నాకు న్యాయం చేశాడేమో. నేను రామకృష్ణారెడ్డి దగ్గరకు అప్పటికి నేను పార్టీ మండల మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసిన నన్ను ఒకే ఒక కారణం చేత నా ఆస్తి మొత్తం కబ్జా చేశాడు. ఆయన నాకేం న్యాయం చేశాడు? నేను ఎన్నిసార్లు కనీసం గుంటూరు ఎస్పీ ఆఫీసులు ఇచ్చేటప్పుడు కూడా అక్కడ పోలీసు వాళ్ళు కూడా నువ్వు అమ్మిన పోవమ్మా అని రెక్లెస్గా నన్ను బయటికి నెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నిసార్ల నుంచి పెడుతున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెడుతూనే ఉన్నా, అర్జీలు పెడుతూనే ఉన్నా. మొన్న చేశాను, మొన్న చేస్తే దుర్గి ఎస్ఐ గారికి రాశారు. అయితే ఆయన ఏమంటున్నాడు, నీది పెద్ద ఇది రిస్క్ పని అమ్మా, నాకు పైనుంచి ఆర్డర్స్ వస్తే గానీ నేను చేయలేను అంటున్నాడు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునే దాన్ని ఎలా వస్తావు, ఏమంటావు మరి దాని గురించి? అట్లా కబ్జా చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఏందమ్మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు ఎక్కువని అంటే నిజంగా మహిళల మీద దాడులు ఎక్కువని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? లేదు, ఇది ఒట్టి అబద్ధం. నేను మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నా కూడా. మరి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్ వచ్చే విధంగా ఉంటుందంట. ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వాలంటగా అవుతుందా? అదేం లేదు, తెలుగుదేశం పార్టీయే మళ్ళీ వస్తుంది. గడిగడికి ఎందుకు బెంగళూరు ఎందుకు వెళ్తాడమ్మా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏ సరదాకో వెళ్తున్నాడేమో అండి, ఆయన సరదా కోసం వెళ్తుండేమో. కానీ ఆయన పోయి అక్కడ చేసేది ఏమి లేదు, పీకేది ఏమి లేదు. ఏం చేశాడు? నాకు ఏం న్యాయం చేశాడో అది చెప్పమనండి.
గతంలో అన్నాడు పాదయాత్ర చేసినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు సాధక బాధలు చూశాను, నేను వాళ్ళకి తగ్గట్టుగా నేను పని చేశాను చెప్పి అంటున్నాడు. అసలు మళ్ళీ వస్తాడంటే మమ్మల్ని పలకరించిన దిక్కే లేదు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు వస్తాడంటే మళ్ళీ పాదయాత్ర ఒక జనవరి మా నుంచి చేస్తాడు. మా దగ్గరకు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఈ విషయంగా ఆయన్ని కాలర పెట్టుకొని అడగగల దమ్ముంది నాకు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత అగసాట్లు పెట్టారో నాకు తెలుసండి. అది గతంలో నేను ఓన్లీ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు చేసినందువల్లనే నాకు గతంలో చేసినందువల్లనే నాకు 1.5 కోటి నష్టం. మరి పథకాలు అసలు ఏం ఇవ్వట్లేదు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఎవరికేం పథకాలు రావట్లేదు అంటే. ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వట్లేదు? పెన్షన్ అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇస్తున్నాడు. దీపం పథకం ఇచ్చాడు. ముందు ముందు అన్ని అంటే ఒకేసారి ఎలా జరుగుతాయండి? ఒకేసారి ఎలా జరుగుతాయి? ఇప్పుడు నువ్వు అన్ని ఇప్పుడు నీకు ప్లేట్లో ఇస్తరాకులో అన్నం, పప్పు, కూరలు, పచ్చళ్ళు అన్నీ వేశారు. ఒకేసారి నువ్వు అన్ని కలుపుకొని తినలేవుగా. ఒక్కోటొక్కోటే కదా నువ్వు తీసుకొని తినగలిగేది. మరి అట్లానే ఒక్కోటి జరుగుతుంటాయి. ఏమీ లేదు, అదంతా అభూత కల్పన. అంతే మరి. ఇప్పుడు నేను చెప్పిన ఉపమానం మీకు అర్థమైతే, అన్నంలో ఒకేసారి అన్ని పెట్టినా కానీ నువ్వు అన్ని ఒకేసారి తినలేవు కదా. తినగలవా? పప్పు పచ్చడి కలుపుకొని ఒకసారి తింటావు, ఇంకొక కూర కలుపుకొని ఒకసారి తింటావు. అట్లానే ఒక్కొక్క పథకం వరుసనిస్తారు కానీ నీకు ఒకేసారి మొత్తం రావాలంటే వాడు అన్ని అప్పులు చేసిపోయాడు. అప్పులు చేసిపోయినప్పుడు అవన్నీ ఆయన సమకూర్చుకోవాలి కదా, అన్ని తెలుసుకోవాలి కదా. నేనే కట్టా 8,000 ఒకేసారి. నాకే వేసాడు. మరి ఎట్లా వేసాడు ఆ 8,000? మరి ఆయన వచ్చి ఏమనండి, నేను కట్టిన నా 8,000 నాకు ఇచ్చి మాట్లాడమని. ఆయన దాచుకొని ఉంటాడులే సార్, దాచుకొని ఉంటాడు. ఏం పర్వాలేదు, దాచుకొని ఇంకా మళ్ళీ అమెరికానో బిడ్డల కాడికి పోవటానికో ఛార్జీలకు పనికి వస్తాయి, అందుకని దాచుకొని ఉంటాడు. సన్మానాలు చేయాలంటగా చేస్తారు సార్, చెప్పులు సన్మానం చేస్తారు ఎవరైనా సరే. నేనైతే అదే చేస్తా సార్, నేనైతే అదే చేస్తా. ఎందుకంటే నాకు అన్యాయం చేశారు. నేను ఆ హయాంలో అందరికి అడిగి పోయి చెప్పాను, నాకు ఇట్లా అన్యాయం జరిగింది. నేను తెచ్చుకుంది 13 లక్షల అప్పే. 13 లక్షల అప్పుకి 70 లక్షలు ఆస్తి, 2 ఇల్లులు, 25 సెంట్ల స్థలము, అందులో నా బిడ్డలకి రిజిస్ట్రేషన్ అయింది కూడా కబ్జా చేశారు. పోలీసు వాళ్ళు మా కేసు కట్టట్లేదని అడగడానికి వచ్చి ఏమన్నారు మరి? కలవలేదు, కలిస్తేగా చెప్పేది. మరి గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది నీకు? పర్వాలేదు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పథకాలు ఇవ్వట్లేదు, ఏమట్లేదు అంటున్నాడు. మాటలకేమొచ్చులే, ఇంటికాడ కూర్చొని ఇదేమైందంట. మరేంది రేపు జనవరి నుంచి ప్రజల్లోకి వస్తాడంట, తిరుగుతాడంట ప్రజల్లోకి. తిరుగుతాడు. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదంట? తిరుగుతాడు ప్రజల్లో. అడుగు బయటకే తిరుగుతాడు. అడుగు బయటికి వెళ్ళాడా? వేయలేదుగా. ఎందుకని? అసలు ఇచ్చాడా? ఇల్లేదు ఇట అంతే అంటావు? దెబ్బకు దెబ్బ అంతే. మరి ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తాడు అనుకుంటున్నావు? అసలు రాడు. నువ్వు అక్కడ దాకా పోయా, జైల్లో చెప్పుకూడదు అంటే ఇప్పుడు మేము ఆకుల్లో తిన్నట్టు చెప్పుకూడదు తింటాడు. ఎందుకని? అసలు చంద్రబాబు నాయుడు గారిని 51 రోజులు జైల్లో పెడితే జైల్లో పెట్టాలంట. కడుపు మంట కదా. కడుపు మంట లేకపోతే తప్పు చేస్తే జైల్లో పెట్టాలంట. కడుపు మంట. తప్పు లేకుండా పెట్టావుగా. తప్పు చేస్తే మనమైనా అనుకుంటాం. సరే, మరి 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, అన్ని పథకాలు పెడతా ఉంది, అసలు పథకాలు ఇవ్వట్లేదు ఆయన అంటున్నాడు. మరి గవర్నమెంట్ పథకాలు ఇస్తుందా? ఇప్పటికి ఏమవుతుంది? బియ్యం వస్తుంది, అవి ఒక్కటే ఇప్పటికి. మరి గ్యాస్ సిలిండర్, ఫ్రీ గ్యాస్ అది సిలిండర్ ఒకటి వచ్చిందా? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాడు, ఎందుకని? అతనేమో అంటాడు, ఇప్పుడు పచ్చిపచ్చాలు ఉన్నాడు కాబట్టి ఏమైనా అంటాడు. మరి గతంలో ఆయన అన్ని ఇచ్చేసాడంట, నిజంగా అన్ని ఇచ్చేసాడు అందరికి. ఏంటి రైతు భరోసా, ఈ పిల్లలకి కాలేజీ అంతా చేశాడా? మరి నేను వస్తే ఇస్తాను, ఇప్పటికి వేసాడు, తక్కింది బిగ్గాడు. మరేది రైతులకి డబ్బులు, కౌలు డబ్బులు ఇవ్వట్లేదు అంటగా ఈ గవర్నమెంట్.
అసలే డబ్బులు ఇలా కౌలు డబ్బులుగా ఈ తగ్గించాడు. గవర్నమెంట్ ఇవ్వట్లేదు అంటగా. ఇప్పుడే వచ్చింది, అప్పుడే ఎత్తు తగ్గింది.